విశాఖలో వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను భగ్నం చేయడం, ప్రశ్నించే వారిపై అక్రమ అరెస్టులు, చలో పార్లమెంట్ కార్యక్రమంలో విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఖండిస్తూ ఆందోళన నిర్వహించారు. గురజాడ విగ్రహం నుండి ప్రారంభమైన ర్యాలీ డాబా గార్డెన్స్లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుంది. అనంతరం జీవీఎంసీ గాంధీ బొమ్మ పార్కులో బహిరంగ సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం నిరసనల విజయంగా భావిస్తున్నామని ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరోసారి పేపర్ లీకేజీలు జరగకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ అంశంపై మా ప్రతినిధి నరసింహ విశాఖ నుండి మరిన్ని వివరాలు అందిస్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎట్టకేలకు రాజీనామా చేయడంతో పాటుగా సర్వత్రా దేశంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హర్షాత వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ క్రమంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం అయితే ప్రజా సంఘాలు అయితే భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిపై కూడా ప్రజా సంఘాల నాయకులు మనతో పాటుగా ఉన్నారు. చూసుకొచ్చండి, విద్యార్థులు సాధించుకున్న విజయంగా ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. దీనిపై మీరేమంటారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాన్ని విదసం ఐక్యవేదిక తరఫున స్వాగతిస్తూ ఉన్నాం. అయితే ప్రధానమంత్రి గారు కేవలం ఈ రాజీనామాతోనే పిల్లలందరినీ శాంతింపజేద్దాము, మభ్య పెడదామని చెప్పి చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇంకా ఈ విద్యార్థి ఉద్యమం మరో 4 డిమాండ్లు పెట్టింది. ఒకటి, ఈ నీటి పరీక్ష కారణంగా లీక్ అయిన కారణంగా 20 మంది విద్యార్థులు, ఉద్యమంలో ఒక అమ్మాయి, 21 మంది చనిపోయారు. వారందరికీ ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. రెండవది, 20వ తారీఖు జరుగుతున్నటువంటి శాంతియుత లాఠీ చార్జిని పోలీస్ అధికారులు ప్రభుత్వము హింసాయుతంగా మార్చి అనేక మంది మీద దాడి చేసిన కారణంగా ఎవరైతే పోలీసు అధికారులు దాడి చేశారో వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి చర్య తీసుకోవాలి. విద్యార్థుల్ని ఉరి తీయాలని వ్యాఖ్యానించినటువంటి ప్రకాష్ గోయల్ని రాష్ట్రపతి గారు మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పుడు విద్యార్థులు గత 15 రోజుల నుంచి నీట్ ప్రశ్న పత్రాలు కూడా లీకేజ్ వ్యవహారంలో ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన విషయం. భవిష్యత్ కాలంలో ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు ఏ విధంగా ఉండాలంటారు? ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది చచ్చిపోయింది, అంతిమయాత్రకు సిద్ధపడింది అనుకున్న రోజుల్లో ఒక దింపుడు కలిగిన ఆశగా చివరిగా ప్రజాస్వామ్యం బతికిందో లేదని చెప్పేసి అందరూ కూడా ఇక ఆశలు వదిలేసుకున్న టైంలో వాళ్ళ యొక్క ఒక అలుపెరగడ పోరాటంతో, సాహసోపేతమైన పోరాటంతో, ధైర్యం అనేది ఈరోజు సాహసోపేతంగా దాన్ని ఆనందంగా ఉండే విధంగా ఒక అద్భుతమైన విద్యార్థులు రక్తం వచ్చిందని పోరేయలేదు, విద్యార్థుల త్యాగము రాయని చరిత్ర లేదన్నట్లుగా ఆ విద్యార్థులు ఈరోజు ఆ ప్రజాస్వామ్యానికి ఊపిరిలూదారు. అందులో కూడా మొత్తం రాష్ట్రాలకి ఇవ్వాలని, అదేవిధంగా ఇంత అద్భుతమైన పోరాటానికి నిలబడి తమ త్యాగాలతో హక్కులు సాధించి పెట్టిన, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన, ప్రజాస్వామ్యాన్ని సెల్యూట్ చేసిన పరిస్థితి ఇచ్చిన ఈ విద్యార్థుల యొక్క పోరాటానికి ప్రజా సంఘాలన్నీ సెల్యూట్ చేస్తున్నాయి, విప్లవ జేజేలు పలుకుతున్నాయి. ఈ ఉద్యమమే ఈరోజు ప్రజాస్వామ్యానికి ఊపిర్లు ఊదింది, అంతిమయాత్ర సిద్ధపడ్డ ప్రజాస్వామ్యానికి ఊపిర్లు ఊదింది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజలు కనుక తిరగబడితే ఇదే పరిస్థితి ఈరోజు నియంత్రణగా అనుకుంటున్న పాలకులకు వస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క అభిప్రాయాలు మన్నించాలి, గౌరవించాలి, దాన్ని ఎంత ఫాలో కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా ఏదైతే విద్యార్థులు సుమారుగా 11 నుంచి 12 మంది నీటి విద్యార్థులు కూడా చనిపోయిన పరిస్థితి నెలకొంది. నీటి ప్రశ్నపత్ర లీకేజ్ వ్యవహారంలో కూడా ప్రభుత్వం ఈరోజు ముందుకు వచ్చి కేంద్ర ఏదైతే విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేశారు. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే భవిష్యత్ కాలంలోని విద్యార్థులకు ఎలాంటి లీకేజీలు కాకుండా ఏ విధంగా చూడాలంటారు? ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయలేదు. రాజీనామా చేసే పరిస్థితులు ఈ దేశ ప్రజాస్వామ్యం కల్పించింది. ఇవాళ ప్రజాస్వామ్యం ఊపిరితో నిలబడుతుందని ఈ దేశంలో నిరూపితమైంది. ముఖ్యంగా అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన హేళన చేసిన కాక్రోచ్ అని విద్యార్థులను ఏవైతే విధంగా అయితే హేళన చేశాడో ఆ కాక్రోచ్లే ఈవేళ ఈ దేశంలో నిర్విరామ ఉద్యమాన్ని నిర్మించారు. ఆయన కూడా నైతిక బాధ్యత వహించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఆ సీట్ నుండి తప్పుకుంటే మంచిది. నిన్న కూడా ఆయన తీరిక లేదని చెప్తున్నాడు. ఏదేమైనా ఇది విద్యార్థుల పాక్షిక విజయం. ఈ దేశ స్వాతంత్ర ఉద్యమం తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ఇవాళ బ్రహ్మాండమైన ఉద్యమాన్ని నిర్వహించారు. ఇది ఎంతటితో ఆనందపడకుండా ఇంకా అనేక సమస్యలు, ముఖ్యంగా అవినీతి, అశ్రిత పక్షపాతం, నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం అయ్యే వరకు యువజన విద్యార్థి ఉద్యమాలు కొనసాగాలని ఏఐటీసీగా కోరుకుంటున్నాం. ఏదైతే ప్రధానంగా ఏదైతే నీటి విద్యార్థులు సొంతంగా అభివృద్ధి చేసుకున్నటువంటి విషయంగా భావించవచ్చని
అదే పౌర సంఘాలు తెలుపుతున్నాయి. అదే భవిష్యత్ కాలంలోని నీటి వ్యవస్థను కూడా అటు రాష్ట్రానికి కూడా అప్పగించాలని కూడా ఒకవైపు అయితే వామపక్ష నాయకులు పౌర సంఘ నాయకులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఇది ఒకవైపు ఒకప్పుడు స్వతంత్ర ఉద్యమం జరిగింది, ఈరోజు విద్యార్థుల ఉద్యమం జరిగింది. విద్యార్థులు సామరస్యంగా స్వతంత్రం ఏదైతే సంపాదించుకున్నారో స్వాతంత్రోద్యమంలో, నేడు ఈరోజు విద్యార్థులు కూడా ఈ నీటి పరీక్షల ఫలితాల్లో ఉద్యోగుల పరీక్షల ఫలితాల్లో కూడా ఈరోజు ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి స్వచ్ఛందంగా ఏదైతే రాజీనామా చేసే విధంగా చేసే ప్రక్రియను మేము స్వచ్ఛందంగా ఆహ్వానిస్తున్నామని కూడా ఇక్కడ ఏదైతే పౌర సంఘాలు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం నుంచి.